హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, అకార్డింగ్ టు ద వాల్మీకి రామాయణ, హూ ఈజ్ ద గ్రేట్ కింగ్ అండ్ లీడర్ ఆఫ్ ది గోలంగూలాస్? శ్రీమద్ వాల్మీకి రామాయణం ప్రకారం గోలంగూలాలకు మహారాజు ఎవరు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి శతబలి, ధూమ్ర, నీల, గవాక్ష. సమాధానం గవాక్ష. గోలంగూలాలకు మహారాజు గవాక్షుడు. మనం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండంలో పరిశీలిస్తే, తార లక్ష్మణుడికి అడ్డం వచ్చి, లక్ష్మణ, తొందరపడి సుగ్రీవుణ్ణి నిందించవద్దు. అతను రామకార్యం ఏమారలేదు. వానరులందరూ 15 రోజుల్లో రావాలని, రాని వారికి మరణశిక్ష అని సుగ్రీవుడు ఇదివరకే ప్రకటించాడు. ఇవాళే గడువు ఆఖరి రోజు. చాలా కాలం కష్టాలు అనుభవించిన సుగ్రీవుడు ఇప్పుడు భోగాలకు లాలసుడై ఉన్నమాట నిజమే. కానీ నీవు దాన్ని క్షమించవచ్చు. అందుచేత నీవు కోపం మాను అన్నది. తార మాటలకు లక్ష్మణుడు మెత్తబడ్డాడు. అది చూసి సుగ్రీవుడికి కాస్త ధైర్యం వచ్చింది. అతను లక్ష్మణుడితో, లక్ష్మణ, రాముడు నాకు చేసిన మహోపకారంలో నేను ఆయనకు చెయ్యబోయేది ఏ పాటి? రాముడి పట్ల నాకున్న చనువు కొద్దీ నేను కొంచెం జాప్యం చేసి ఉంటే నన్ను క్షమించాలి. లోకంలో తప్పు చేయనివాడు ఉండడు కదా అన్నాడు. దానికి లక్ష్మణుడు, సుగ్రీవ, నీ సహాయం మాకు దేవతలు చేసే సహాయమే. నీవు ఒక్కసారి వచ్చి ఎంతో దుఃఖంలో ఉన్న రాముణ్ణి ఊరడించు. ఆయన దుఃఖం చూడలేకనే నేను ఆగ్రహం చెందాను, నన్ను క్షమించు అన్నాడు. సుగ్రీవుడు హనుమంతుడికేసి తిరిగి, వానరులందరినీ పిలిపించుకురమ్మని నేనింతకు ముందే దూతలను పంపాను. వారి వెనక ఇప్పుడు మరికొందరు వానరులు పంపి అనేక పర్వతాల్లోనూ, సముద్ర తీరాల్లోనూ, వనాల్లోనూ ఉండే రకరకాల వానరులను శీఘ్రంగా వచ్చి చేరే ఏర్పాటు చెయ్యి. వారిని రప్పించడానికి సామ, దాన, దండోపాయాలను ప్రయోగించు. 10 రోజులుగా రాని వానరులకు మరణశిక్ష. ఇది నా ఆజ్ఞ అన్నాడు. అలాగే హనుమంతుడు అనేక మంది వానరులను అనేక దిక్కులకు పంపాడు. క్రమంగా వానర బలగాలు కిష్కింధకు రాసాగాయి. నల్ల, పచ్చ, తెల్ల, భయంకరమైన ఎర్ర వానరులు, అన్ని రకాల వానరులు వచ్చాయి. వానరులు తాముండే చోట దొరికే పళ్ళు, సువాసన గల పూలు కూడా తెచ్చారు. వాటిని సుగ్రీవుడికి కానుకగా ఇచ్చారు. తమ నిమిత్తమై పెద్ద ఎత్తున పని ప్రారంభించిన సుగ్రీవుడి పైన భక్తి విశ్వాసాలు ఏర్పడి లక్ష్మణుడు అతన్ని తాముండే చోటికి ఆహ్వానించాడు. సుగ్రీవుడు సమ్మతించి తన పల్లకి తెప్పించి అందులో లక్ష్మణుని ఎక్కమని, అతనితో పాటు తాను కూడా ఎక్కి కూర్చొని రాముడుండే చోటికి బయలుదేరాడు. వానరులు అతనికి తెల్ల గొడుగు పట్టారు. వింజామరలు వీచారు. శంఖధ్వానాలు చేశారు. భేరీ భాంకారాలు మోగించారు. సూత్రపాఠాలు దారి పొడుగునా చదివారు. కొన్ని వందల మంది వానర వీరులు పల్లకి వెంట నడిచారు. ప్రస్రవణ పర్వతం మీద గుహ వద్ద పల్లకి దిగింది. సుగ్రీవుడు లక్ష్మణుడితో సహా పల్లకి దిగి రాముణ్ణి సమీపించి చేతులు పైకెత్తి నమస్కారం చేసి నిలబడ్డాడు. మిగిలిన వానరులంతా అలాగే చేతులు పైకెత్తి నమస్కారాలు చేస్తూ నిలబడ్డారు. వారి చేతులు రాముడికి చెరువులోని తామర మొగ్గల్లాగా కనిపించాయి. రాముడు సుగ్రీవుని సమీపించి, అతను
సాష్టాంగపడగా లేవనెత్తి ఆలింగనం చేసుకొని లాంఛనంగా సహాయం అడిగాడు. దానికి సుగ్రీవుడు, రామ, నా దూతలు పిలువగా ప్రపంచంలోని అన్ని మూలల నుంచి మహాపరాక్రమవంతులైన వానరులు వేల, లక్షల, కోట్ల సంఖ్యలో వచ్చి ఉన్నారు. వారు రావణాసురుణ్ణి చంపి సీతను నీకు తెచ్చి ఇవ్వడానికి సమర్థులు అన్నారు. రాముడి మాటకు సంతోషించి సుగ్రీవుడితో, నీ వంటి వాడి సహాయంతో నేను రావణుణ్ణి అవలీలగా చంపి సీతను తెచ్చుకోగలను అన్నాడు. ఇంకా కిష్కింధ పరిసరాల్లో దుమ్ము లేస్తూనే ఉన్నది. భూమి కంపిస్తూనే ఉన్నది. వానరులు ఇంకా వస్తూనే ఉన్నారు. తార తండ్రి సుషేనుడు 10,000 కోట్ల వానరులతో వచ్చాడు. సుగ్రీవుడి మామ రుమ తండ్రి అయిన తారుడు 1000 కోట్ల వానరులతో వచ్చాడు. హనుమంతుడి తండ్రి కేసరి 21,870 మంది వానరులతో వచ్చాడు. గోలంగూలాలకు రాజైన గవాక్షుడు 1000 కోట్ల వానరులతో వచ్చారు. గోలంగూలాలకు రాజు ఎవరు? గవాక్షుడు. 1000 కోట్ల వానరులతో వస్తారు. ధూమ్రుడు అనేవాడు 2,000 కోట్ల భల్లూకాలతో వచ్చారు. ఇదే విధంగా పవనుడు, నీలుడు, గవయుడు, ధరీముఖుడు, అశ్విని దేవతల కొడుకులైన మైందుడు, ద్విధుడు, గజుడు, జాంబవంతుడు, రుమన్వంతుడు, గంధమదనుడు, అంగదుడు మొదలైన వారు అంతులేని బలాలను వెంట తెచ్చారు. ఈ వానరులందరినీ వనాల్లోను, సెలయేళ్ళ దగ్గర, కొండల వద్ద విడిపింపచేశారు. సుగ్రీవుడు ఈ వానర బలాలన్నిటినీ రాముడికి పరం చేసి వారిని కావలసిన విధంగా ఉపయోగించుకోమని చెప్పారు. సుగ్రీవుడ, ముందుగా మనకు 2 విషయాలు తెలియాలి. సీత బతికి ఉన్నదా లేదా అన్నది మొదటి విషయం. రెండో విషయం, రావణుడి నివాస స్థలం ఎక్కడన్నది. ఈ 2 వార్తలు తెలిసినాక కర్తవ్యం నిర్ణయించుతాం. ఈ వార్తలు సేకరించడానికి నేను, లక్ష్మణుడు సమర్థులం కాము. ఆ పని నీ వల్లనే జరగాలి అని రాముడన్నాడు. అప్పుడు సుగ్రీవుడు వినతుడనే వానర నాయకుడిని పిలిచి, నీవు 1,00,000 వానరులను తీసుకొని తూర్పు దిక్కుగా వెళ్ళు. రావణుడుండే చోటు తెలుసుకొని సీత యొక్క స్థితిగతులు కనుక్కొనిరా అన్నాడు. ఇలా సీతను వెతకబోయేవారు 1 రోజుల్లోపుగా తిరిగి రావాలని, రాని వారికి మరణదండన విధించబడుతుందని సుగ్రీవుడు హెచ్చరించాడు. తరువాత అతను నీలుణ్ణి, హనుమంతుణ్ణి, మహాబలుడు జాంబవంతుణ్ణి, మహోత్రుణ్ణి, శరారిని, శరగుల్ముణ్ణి, గజుణ్ణి, గవాక్షుణ్ణి, గవయుణ్ణి, వృషభుణ్ణి, మైందుణ్ణి, ద్విధుణ్ణి, విజయుణ్ణి, గంధమదనుణ్ణి, ఉల్కాముకుణ్ణి, ఈ విధమైన మరికొందరు వానర వీరుల్ని దక్షిణ దిశ అంతా వెతకమన్నారు. అతను వారికి దక్షిణాన గల దేశాలన్నీ వివరించి, మీరు దక్షిణ తీరం చేరినాక సముద్రం మీదుగా పోయే ఉపాయం ఆలోచించుకోండి. ఎందుకంటే సముద్రంలో 100 యోజనాల వైశాల్యం గల లంక ఉన్నది. అదే రావణుడి నివాస స్థానం. సీత కోసం అక్కడ చక్కగా వెతకండి. సముద్రంలో ఇంకా పర్వతాలున్నాయి. వాటన్నిటి మీద మీరు సీతాదేవిని వెతకండి. దక్షిణ దిక్కుగా ఇంకా ఏ రహస్య ప్రదేశాలు ఉన్నాయో వాటినన్నిటినీ గాలించండి. 1 నెల లోపలుగా ఎవరైతే తిరిగి వచ్చి చూశాను సీతను అని చెప్తాడో వారికి నాతో సమమైన భోగభాగ్యాలు కలుగుతాయి. వాణ్ణి నా ప్రాణాల కన్నా ఎక్కువగా చూసుకుంటాను అని వానరులతో అన్నాడు సుగ్రీవుడు. ఇదే విధంగా సుగ్రీవుడు పడమటి దిక్కుగా తార తండ్రి అయిన సుషేనుణ్ణి మొదలైన వారిని 2,00,000 వానరుల
బలగంతో పంపాడు. 1,00,000 మంది వానర వీరులతో సహా శతబలి అనే అతన్ని ఉత్తరంగా పంపారు. ఇంతమంది వానరులు అన్ని దిశలకు పంపుతున్నప్పటికీ సుగ్రీవుడి ఆశలన్నీ హనుమంతుడిపైనే ఉన్నాయి. అందుచేత అతను హనుమంతుడితో, నీవు భూమిపైన, నీటిలోను, గాలిలోనూ పోగలవాడివి. 3 లోకాలు తెలిసిన వాడివి. నీ తండ్రి వాయుదేవుడి ఉన్నంత ప్రతిభ నీకు ఉన్నది. అందుచేత సీతాదేవి దొరకడానికి అవసరమైన ప్రయత్నమంతా నీవే చేయాలి అన్నాడు. ఈ మాటలు వినగానే రాముడు హనుమంతుడి యందు సుగ్రీవుడికి ఎంత నమ్మకం ఉన్నది గ్రహించాడు. హనుమంతుడే పని సాధించుకురాగలడేమోనన్న ఆశ రాముల్లో కూడా తలెత్తింది. అందుచేత తన పేరు కల ఉంగరాన్ని తీసి సీతాదేవికి గుర్తుగా ఉండగలిగేందుకై హనుమంతుడికి ఇచ్చారు. అతను హనుమంతుడితో, సీత ఈ ఉంగరం చూసినట్టయితే నిన్ను విశ్వసిస్తుంది, భయపడకుండా ఉంటుంది అని చెప్పారు. హనుమంతుడు ఆ ఉంగరాన్ని నెత్తిన పెట్టుకొని రాముడికి నమస్కారం చేసి బయలుదేరారు. హనుమంతుడు, నా ఆశలన్నీ నీపైనే పెట్టుకొని ఉన్నాను. నీ శక్తి కొద్దీ ప్రయత్నించి సీత దక్కేటట్టు చేయాలి అని రాముడు హనుమంతుడితో చివరి మాటగా అన్నారు. హనుమంతుడు తన జట్టు వానరులతో బయలుదేరి వెళ్ళాడు. అలాగే అన్ని దిక్కులకు వానరుల సమూహాలు బయలుదేరి వెళ్ళాయి. వారు తిరిగి రావడానికి 1 నెల గడువు ఇవ్వబడింది. ఈ నెల రోజులు సీత వార్తకై ఎదురు చూస్తూ రాముడు లక్ష్మణుడితో సహా ప్రస్రవణ పర్వతంపైనే గడిపాడు. సుగ్రీవుడు తన విధిన నెరవేర్చిన వాడై పెద్ద బరువు దిగిపోయినట్టు సంతోషించాడు. సుగ్రీవుడి చేత వేరువేరు దిక్కులకు పంపబడిన వానరులు సీత కోసం చాలా శ్రద్ధగా వెతికారు. వారు పగలంతా వేరువేరు స్థలాలకు వెళ్ళి వెతుకుతూ రాత్రిపూట ఏ పళ్ళ తోటలలోనూ తిరిగి కలుసుకొని నిద్రపోతూ నెల రోజులు వెతికారు. నెల పూర్తయ్యేసరికి తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి వానరులు తిరిగి వచ్చి తమకు సీత జాడ తెలియరాలేదని సుగ్రీవుడితో చెప్పుకున్నారు. ఇక దక్షిణంగా బయలుదేరిన వానర వీరులు సీతను వెతుకుతూ చాలా దూరం వెళ్ళి వింధ్య పర్వతాన్ని చేరుకున్నారు. వింధ్య పర్వతం సామాన్యమైన పర్వతం కాదు. దానిపై ఎన్నో శిఖరాలు, ఎన్నో గుహలు, దాని పరిసరాల్లో ఎన్నో నదులు, ఎన్నో దుర్గమ అరణ్యాలు. వానరులు ఎంతో ఓపికగా ప్రతి ప్రదేశము వెతికారు. ఒకచోట వారికి ఒక భయంకరుడైన రాక్షసుడు కనిపించాడు. వాడే రావణుడై ఉంటాడనుకుని అంగదుడు వాణ్ణి ఒక్క దెబ్బతో నెత్తురు కక్కి చచ్చేటట్టు చేశాడు. ఆ సమీపంలో సీత ఉంటుందేమోనని వెతికారు. కానీ వారి ఆశ ఫలించలేదు. చిట్ట చివరకు అందరూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు అంగదుడు మిగిలిన వాళ్ళతో, సీత కోసం మనం పడిన శ్రమ ఇంతవరకు ఫలించలేదు. రోజులు చాలా గడిచాయి. సుగ్రీవుడు తీవ్రంగా దండించే మనిషి. అందుచేత మనం మరింత ఒళ్ళు వంచి వెతకాలి, నిద్ర కూడా మానాలి అన్నారు. గంధమదనుడు కూడా అంగదుడి అభిప్రాయాన్ని బలపరిచారు. ఆకలి దప్పులతో ఆర్చుకుపోతున్న గొంతుతో అతను సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం అందరూ సమస్త వనాలు, పర్వతాలు, గుహలు, బిలాలు సీత కోసం వెతకండి అన్నాడు. వెంటనే వానరులంతా లేచి అరణ్యాలన్నీ సీత కోసం గాలించసాగారు. వారు ఆ పర్వతమంతా గాలించే లోపలనే నెల రోజుల గడువు పూర్తి అయిపోయింది. ఈ వృత్తాంతం మనకి శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండంలో ఉంటుంది. మూలం చందమామ 1963 ఆగస్టు సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.